హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ సుధాకర్ని HVS9 ఛానల్ నుంచి. ఈరోజు నిన్న రాత్రి పౌర్ణమి కావడం వల్ల అరుణాచల గిరి ప్రదర్శన చేశాము. రాత్రి బాగా లేట్ అయిపోయింది, 1 గంట దాకా అయింది పడుకునే లోపు. రాత్రి గిరి ప్రదర్శనకు సాయంత్రం పౌర్ణమి 7 గంటలకు 6:30కు 7 గంటలకు స్టార్ట్ అవుతుంది అనగా మొదలైంది గిరి ప్రదర్శన. మేము 7 గంటలకు స్టార్ట్ అయ్యాము. 12:30 వరకు మాకు 14 కిలోమీటర్ తిరగడానికి 12 గంటలు పట్టింది. ఈ 12 గంటల్లో 14 కిలోమీటర్లోన చాలా 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 వీడియో తీశాను మీకోసం. 10 దాకా శివలింగాలు. జనాలు ఎట్లొచ్చారంటే దాదాపుగా ఒక 50 లక్షల మంది, దాదాపు 50 లక్షల పైమాటే గాని తక్కువ లేదు. ఎందుకు తెలుసా? నెలలో ఒక్కసారి వచ్చే పౌర్ణమికి అరుణాచల గిరి ప్రదర్శనకి ఇంతమంది కలుస్తారని నేను అస్సలు అనుకోలేదు, ఎప్పుడు వినలేదు కూడా. ఎట్లా ఉన్నారంటే జనం, రాత్రి 12 గంటలకి నేను 12:40కేమో అయిపోయింది, రూమ్ కి వస్తున్నాము, ఇంకా వస్తూనే ఉన్నారు గిరి ప్రదర్శనకి. ఇప్పుడు కనుక్కుంటే రాత్రి వచ్చింది కానీ మార్నింగ్ ఇంకా ఎక్కువ అంట. ఈ ఎండకు ఈ రోజు పౌర్ణమి రోజు ఎట్లా తిరుగుతారో ఏమో. నాకు తెలిసి ఈ 24 అవర్స్ లో కనీసం 1 కోటి మంది గిరి ప్రదర్శన చేసుకుంటారు పక్కా. సో నేను తిరిగిన 14 కిలోమీటర్లలో వీడియో నీకు పెడుతున్నాను. ఒకసారి జాగ్రత్తగా కంప్లీట్ అయ్యేదాకా చూడండి. మీకోసం చాలా రిస్క్ చేసి ఆ 14 కిలోమీటర్లు నడుస్తూ వీడియో తీస్తూ శివలింగాలు 10 లింగాలను కూడా దాదాపు కవర్ చేశాను. ఓకే, ముందు వీడియో చూడండి. చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయాలని మనవి. ఓకే, వీడియోలోకి వెళ్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ సుధాకర్ని HVS9 ఛానల్ నుండి. ఈరోజు మనము గుమ్మనూరు నుండి వచ్చాము. గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాము అన్నలతో పాటు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాము గుమ్మనూరు నారాయణ అన్నతో పాటు. 14 కిలోమీటర్లు 10 లింగాలు మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, చూడండి. దాదాపుగా 70-80 వేల మంది పౌర్ణమి కావడంతో 70-80 వేల మంది గిరి ప్రదర్శన స్టార్ట్ చేశారు. అంటే పౌర్ణమి స్పెషల్ అంట. దాదాపు 10 లక్షలు వచ్చిండ్రులే. ఇక్కడ నుండి టెంపుల్ స్టార్ట్. దాదాపు గిరి ప్రదర్శన అంటే 14 కిలోమీటర్లు ఉంటుంది. 14 కిలోమీటర్ల పొడవునా ఇదే రష్ ఉంటుంది అనుకుంటున్నాము. చూద్దాం ముందుకెళ్తే ఎలా ఉంటుందో. అప్పుడే మా శ్రీధర్ అప్పుడే మేతకు తీసుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మీ గుమ్మనూరు శ్రీధర్. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, గుమ్మనూరు జయరాం గుంటకల్ ఎమ్మెల్యే కావాలని చెప్పి ఈరోజు గిరి ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. మీ గుమ్మనూరు నారాయణ. గుడి స్టార్టింగ్ పాయింట్ ఉన్నంత రష్ లేదు ఇక్కడ. ముందుకు పోనే కొద్దిగా ఫ్రీ అయింది, ఫ్రీ అయిపోతుంది. నడుస్తున్నారు. పౌర్ణమి
మొదలు 7 గంటల సమయము 7 గంటల సమయం ఇది. పౌర్ణమి మొదలు ఇప్పుడే ఈ విధంగా ఉంది. పౌర్ణమి మూసేదానికి ఎంత జనాభా వస్తుంటారు. ఓహో, పౌర్ణమి 7 గంటలకు స్టార్ట్ అవుతుందంట. పౌర్ణమి అంటే పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన చేస్తే చాలా మంచి జరుగుతుందంట. అందుకే పౌర్ణమి రోజు చాలా మంది చూడండి, దాదాపుగా కొన్ని 1,00,000 మందికి పైన తిరుగుతుంటారు. 14 ఇదే రష్ 14 కిలోమీటర్ పొడవు ఉంటదంట. చూడండి, చుట్టూ షాపులు కూడా ఉన్నాయి. తెలిపిన ఇది తింటాను తినేటప్పుడు ఇలా కర్పూరాలు అమ్మేవాళ్ళు, బిల్వము అమ్మేవాళ్ళు ఉంటారు. ఓం నమ శివాయ. ఇక్కడ గణపతి దేవాలయం శివాలయం ఉంది. ఇక్కడ కూడా శివాలయము. ఓం నమ శివాయ. లోపలికి పోయి బయటకు రాలేము తండ్రి. ఓం నమ శివాయ. ఇక్కడ కూడా ఇదొక శివాలయము. పాదయాత్ర పట్టణంలోని పూర్వ వీధుల గుండుగా వేలాది మందితో ఓం నమ శివాయ అనే శివనామంతో ముందుకు వెళ్తున్నారు జనాలు. నిజం చెప్పాలంటే అరుణాచల గిరి ప్రదర్శన ఓం నమ శివాయ. అద్భుతం, మహాద్భుతం. శివనామ స్మరాలతో, శివనామ స్వరాలతో పాదయాత్ర అద్భుతంగా సాగుతుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. మంచి కూడున్నాను. దారి పొడవునా ఇంతమందికి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అగ్ని తిరువన్నం. అగ్ని తిరువన్నం అంట. అక్కడ వినాయకుడు, ఇక్కడ శివుడు. అగ్ని తిరువన్నం శివాలయం ఇది. ఓం నమ శివాయ. 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 ఇది అగ్నిలింగ దర్శనము. క్యూ లైన్ చూడండి ఎలా ఉందో అగ్నిలింగ దర్శనానికి. సో మనం అంత దూరం వెళ్ళలేము. ఇక్కడే ఓం నమ శివాయ. అగ్నిలింగ దర్శనానికి క్యూ లైన్ చూడండి. ఇక్కడే ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. తండ్రి నీకు ఎక్కడ ఉంటే అక్కడే తండ్రి. నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఇది స్వామివారి ఆశ్రమం, శేషాద్రి స్వామివారి ఆశ్రమం. నేను వీడియో తీయడం వల్ల మన వెనక వచ్చిన వాళ్ళు ఎక్కడో ముందర వెళ్ళిపోయినారు. ఇంత జనాల్లో వాళ్ళని ఎలా కనిపెట్టడం? ఫోన్ నేను ముందుకెళ్తే ఫోన్ చేస్తారు కానీ, కాకపోతే నాకు వీడియో కూడా ముఖ్యమే కదా. ఇంత జనాల్ని చూపించాలి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇది అమ్మవారి టెంపుల్ ఉన్నట్టుంది. ఇది అమ్మవారి టెంపులే. చూడండి నిమ్మకాయలు ఎలా గుచ్చుతున్నారో అమ్మవారికి. అమ్మవారి శివలింగానికి నిమ్మకాయలు ఎలా గుచ్చుతున్నారో చూడండి. ఓం నమ శివాయ. దర్శనానికి లోపలికి పోయేంత లేదు జనాల్లోన. బయట నుండే చూపిస్తాను, ఏమనుకోకండి. నిమ్మకాయలు చూడండి కోరికల కోసం ఎలా గుచ్చుతున్నారో. అక్కడ కూర్చోడానికి నిమ్మకాయలు ప్రత్యేకంగా ఇక్కడ అమ్ముతున్నారు. అమ్మవారికి నాకు తెలిసి అమ్మవారికి ఇలా కూర్చుంటే కోరికలు నెరవేరుతాయేమో అనుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఓం నమః శివాయ. దక్షిణామూర్తి అనుకుంటాను, తమిళ్ మనకి రాదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూస్తున్నారుగా, ఎటు చూసినా జనం 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 జనం. చూశారు కదండి, అరుణాచలంలో గిరి ప్రదర్శన కోసం హాజరైన జనం దాదాపు 10 లక్షల పైమాటే అని అనుకుంటున్నా. మీరు ఎంతమంది ఉండొచ్చో కామెంట్ పెట్టండి ప్లీజ్. దేవుడు వీళ్ళ కోరికలు నెరవేరిస్తే కదా ఇలా వచ్చేది తండోపతండాలుగా. ఆరుముగ స్వామి దేవాలయం అంట. ఓం నమః శివాయ. 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 శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒక శివలింగం ఇక్కడ మొత్తం తమిళ్లో రాసినారు. శివలింగం పేరు తెలుదు, తమిళ్లో రాశారు. మొత్తం చూడండి సర్కిల్ ఎలా ఉందో అలా ఇప్పుడు 14 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ దాకా తమిళోళ్ళని అడిగితే ఏం చెప్పారంటే ఇక్కడ దాకా 4 కిలోమీటర్లు వచ్చామంట. ఇలా చూడండి స్టార్టింగ్ ఎక్కడ వచ్చామో మనము, ఇక్కడ కామరాజ్ ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ 2, 3, 4 ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇంకా మొత్తం ఒక రౌండ్ అదింత తిరిగి మొత్తం ఇది ఇటు వరకు తిరిగి ఇప్పటికి ఇంకా 4 కిలోమీటర్ వచ్చాము. 1 అవర్ అయింది, 1.5 అవర్ అయింది. ఇంకా 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓకే, జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఓకే, ఇప్పటిదాకా 4 కిలోమీటర్లు వచ్చాము. హ్యాపీ. 4 కిలోమీటర్లు అన్నా కూడా హ్యాపీ. ఇక్కడ పోలీస్ అన్న చూడండి పెట్రోలింగ్ ఉన్నాడు. రక్షణగా వినాయక టెంపుల్. ఓం నమో వినాయకాయ నమః. ఓం నమో వినాయకాయ నమః. ఓం నమో వినాయకాయ నమః. ఇంకా ఇక్కడ నుండి 10 కిలోమీటర్లు ఉంది. ఇది నైరుతి శివలింగం ఇది అని అన్నారు. ఓం నమ శివాయ. నైరుతి శివలింగం ఇది. ఇది నైరుతి శివలింగము.
కంపల్సరీ 10 లక్షలు 15 లక్షల పైనే జనాలు ఉంటారు. ఓకే, ఇంకా ఇప్పుడు 7 కిలోమీటర్ ఉందంట. 7 కిలోమీటర్ ఉందంట. ఇక్కడికి ఇంకా 7 కిలోమీటర్ ఉందంట. సో జనాలు అయితే ఇప్పటికీ తగ్గడం లేదు, వస్తూనే ఉన్నారు. ఇక్కడ సూర్యలింగం ఉంది ముందర. సూర్యలింగ దర్శనం చేసుకోండి. కనీసం ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నా రాయాలి దేవుడి పేర్లు. ఎలా తెలుసుకోవాలో ఏంటో అర్థమే కాదు. ఇది నిత్యానంద స్వామి అవతరించిన స్థలం అంట. నిత్యానంద స్వామి గురించి మీరు వింటారు. ఇగో నిత్యానంద స్వామి అవతరించిన స్థలం అంట. ఓకే, మొత్తానికి నిత్యానంద స్వామిని కూడా కవర్ చేశాం మనము. ఇది రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం అంట. ఇన్ని దేవుళ్ళు 14 కిలోమీటర్ల లోపే కవర్ అయిపోయినారు అందరూ. అందరినీ దర్శనం చేసుకుని వాళ్ళ కాళ్ళ నొప్పులు భరించి ముందుకు సాగుతున్నారు భక్తులు. నిజంగంటే ఇంతమంది అరుణాచలం గురించి విన్నాం కానీ మరి ఇంత క్లౌడ్ అంటే ఓన్లీ పున్నంకి ఇది ఏదో పున్నం అంట. పున్నంకి మాత్రమే ఇలా ఉంటారు, మరి డైలీ ఇలా ఉండరు. మామూలు రోజుల్లో ఇలా ఉండరు. కానీ ఇది సూర్యలింగము. ఇది వరుణలింగం అంట. వరుణలింగం. ఓం నమ శివాయ. వరుణలింగం ఇది చూడండి. రాత్రి 9:30-10 అవుతుంది. ఇప్పుడు 8వ కిలోమీటర్ మధ్యలో ఉన్నాము. 14 కిలోమీటర్లు గాను 8వ కిలోమీటర్ మధ్యలో ఉన్నాను. ఒక్కసారి క్లౌడ్ చూపిస్తాను చూడండి. చూడండి
చెప్పాలి ఇంకా. ఎనిమిదో కిలోమీటర్ దగ్గర పరిస్థితి ఇది. ఇంకా దాదాపుగా 6-7 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివాయ నమ. திருச்சிற்றம்பலம். అందరికీ నమస్కారం. కొండ చుట్టేతావుల వసతిగా ఆరంభించబోయే శ్రీ రేణుగై మారియమ్మన్ గుడి కట్టే కోసం మీరు అందరూ రూపాయి రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష చెట్టు. లక్షల మంది నడుస్తూనే ఉన్నారు, లక్షల మంది రాత్రి నుండి లక్షల మంది నడుస్తూనే ఉన్నారు. ఇక మసాజ్ సెంటర్లు కూడా పెట్టినారు. సార్ 5 minutes 20 rupees అంట మసాజ్ సెంటర్. చూద్దాము. అంటే కాళ్ళు బాగా నొప్పులైన వాళ్ళకి మసాజ్ 5 minutes 20 rupees అంట. మేలే వేండ వేండ ఏ వేండ వేండ వేండ. తెలుగు 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 ఛానల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎంత మసాజ్? 5 minutes 20 rupees. రిలీఫ్. Blood circulation అయిందా? ఓకే ఓకే. 5 minutes 20. ఇది 5 minutes 24 hours spirit water. దానికి మసాజ్ సెంటర్. ఓకే ఓకే ఓకే. 5 minutes. ఇదెంత? ఇక్కడ చూడండి మసాజ్ సెంటర్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే ఓన్లీ లెగ్ మసాజ్ సెంటర్లు ఇక్కడ. 5 minutes కి 20 rupees అంట. అంటే ఇప్పుడు దాదాపుగా 9-10 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఎలాంటి వారికైనా కొద్దిగైనా రిలీఫ్ కావాల్సి వస్తుంది. మాటలు గారు 9-10 కిలోమీటర్లు నడవడం అన్నది. అంటే డైలీ వాకింగ్ చేసే వాళ్ళైతే నో ప్రాబ్లము. ఇక దేవుడి భక్తితోటి ఇక చూడండి, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వయసు అయిన వారు, బరువు ఉన్నవారు, లావు ఉన్నవారు, వీళ్ళంతా డైలీ అయితే నడవరు కదా, వాకింగ్ చేయరు కదా. ఇలాంటి వాళ్ళు కూడా కొద్దిగా పెయిన్ అనిపిస్తే చల్లపులగా ఆమె చూడు ఎట్లా కుంటుకుంటూ నడుస్తుంది ఆమె పాపం. ఇలాంటి వాళ్ళకి కొద్దిగా జస్ట్ ఒక 20 minutes 5 minutes రిలీఫ్గా ఉంటుంది వాకింగ్ మసాజ్ చేపిస్తే. సో మిగతా దూరం మొత్తం అలాగే నడవగలుగుతారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ. ఓకే, రండి, ధైర్యం చేసి రండి. నడవలేని వారు కూడా నడవండి. నమ శివాయ. శివనాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంట. ఓం నమ శివాయ. శివనాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంట. నడవడం వల్ల ఈ 14 కిలోమీటర్లు సోమవారం దర్శించుకుని నడవడం వల్ల ఏమి వృధా ఏం కాదు. ఎక్కడో దగ్గర దేవుడు మీకు చూపిస్తూనే ఉంటాడు మంచిగా.
ఓకే చూడండి, దాదాపు 10 లక్షలు 14 కిలోమీటర్స్. ఎవరి 2 ఫీట్కి ఒక మనిషి, ఎవరి 2 ఫీట్కి ఒక మనిషి. లెక్క పెట్టుకోండి ఎంతమంది ఉంటారు. 14 కిలోమీటర్స్. ఓకే, దాదాపు నా అంచనా ప్రకారం 10-12 లక్షల పైనే ఉంటారు మనుషులు. ఇలా మార్నింగ్ వరకు కొనసాగుతుంటుంది. చూద్దాం. మేమైతే ఇప్పటికి 3 అవర్స్ పైన ఉంది వాకింగ్ చేయబట్టి. నా వెనక వచ్చిన అన్న వాళ్ళు మాత్రం ముందర వెళ్ళిపోయినారు. అప్పుడే దాదాపు 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నారు. ఓకే, మనం వాయులింగం దగ్గరకు వచ్చాము. వాయులింగం లోపల ఫోటోలు తీసుకోవడానికి అనుమతి ఉండకపోవచ్చు నాకు తెలిసి. బయట నుండే చూద్దాం. ఓం నమః శివాయ. చంద్రలింగం, ఇక్కడ చంద్రలింగం దర్శించుకుందాము. ఏం చెప్పాలంటే ప్రతి శివలింగానికి భక్తులు ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధతో మొక్కుకుంటున్నారు. ఇన్ని కిలోమీటర్లు నడిచొచ్చి కూడా ఇంత భక్తి ఇన్ని లక్షల మందిలో ఉందంటే గ్రేట్. నమః శివాయ. ఓం నమః శివాయ. వైద్యం చేసేవాళ్ళు చూడండి, నాటు వైద్యం చేసేవాళ్ళు ఈ దుంపలు, అడవిలో దొరికే వేర్లు ఎలా ఉన్నాయో చూడండి. అన్ని ఒకటే రకం దుంపలే ఉన్నట్టున్నాయి, కానీ దీనిలో వేరే వేరే కూడా ఉంటాయి. దీనిలో కట్లు ఏవో, దీని పేర్లు కూడా మనకు తెలియదు. కొన్ని పేర్లు డిస్టిక్ వింటున్నారా? ఓ చెప్పింది తమిళ్లో చెప్తుంది. దిష్టి ఇంటి దగ్గర దిష్టి కట్టేకంట. మనమేంటో ఎవడో చెప్పి ఆడ అంగిట్లో అమ్మేది ఏదో బొమ్మను తీసుకొచ్చి కడతాము, కానీ ఇవే అసలైన ఏర్లు చెట్లు అంటే ఇవే. కుబేరలింగము, ఇక్కడ కుబేరలింగము. కుబేరలింగానికి వెళ్దామంటే క్యూ, ఎందుకంటే కుబేరుడు అంటే ఇంక తెలుసు కదా మీకు అందరికి. చూడండి క్యూ. ఈ క్యూలో వెళ్తే రేపు పొద్దునకి వెళ్తాను. కుబేరలింగాన్ని దర్శించుకోలేకపోతున్నాను, అందుకే ఇప్పటికే టైం అయింది కాబట్టి కుబేరలింగం బయట ఉంటే మొక్కున్నాను. ఓం నమో కుబేరలింగాయ నమః. కుబేరలింగ దర్శనం దొరకలేదు, ఫోటో తీసుకుంటున్నాను. కుబేరలింగడు ఇలాగే ఉంటారంట. ఓం నమః శివాయ. కుబేరలింగ స్వామి ఆలయం ఇది. దర్శనానికి పోలేకపోయినాను. ఇది గర్భగుడి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. பொரி 20 ரூபாய், பொரி உருண்டை பாக்கெட் 20 ரூபாய், பொரி உருண்டை பாக்கெட் 20 ரூபாய். நேத்திரம் சிப்ஸ், மிக்சர், காரா, கல்கண்டு, எங்கள் வாகனத்தில் மிக மிக குறைவான விலையில் கிடைக்கும். பேரிச்சம்பழம் 1/4 கிலோ 30 ரூபாய், 1/2 கிலோ 50 ரூபாய். பேரிச்சம்பழம் 1/4 கிலோ 30, 1/2 கிலோ 50, 1 கிலோ 100. பேரிச்சம்பழம் 1/2 கிலோ 50, 1 கிலோ 100. பேரிச்சம்பழம்
இந்த மாதிரி மண்டை பாரம் மண்டை குடைச்சா தலைவலி இருக்குதா சார்? சும்மா லைட்டா 2 சொட்டுங்க தலைவலி தான் லைட்டா தொட்டு வச்சா போதும். எப்படியாப்பட்ட தலைவலி பரம் இருந்தாலும் குணப்படுத்த கூட எங்களோட ஆயுர்வேதிக் பரம் தைலத்தை அறிமுகப்படுத்துறோம் சார். இத்தனை சிறப்பு மிக்க ఓహో ప్లాస్టిక్ సూపర్ సూపర్. ఎట్టకేలకు దగ్గరలోకి వచ్చేసాము. గ్లోబల్ ఓకే ఫ్రెండ్స్, 14 కిలోమీటర్ల గిరి ప్రదర్శన కంప్లీట్ అయింది. 10 లింగాలు దర్శించుకున్నాము. 7 గంటలకు బయలుదేరితే దాదాపు ఇప్పుడు 11:30, 12 అవుతుంది. ఓకే, వీడియో మొత్తం చూడండి. మీకోసం చూశారుగా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా గిరి ప్రదర్శనకు వచ్చే వాళ్ళు ఉంటే రండి ప్లీజ్, దర్శించుకోండి అరుణాచల శివని. ఓకే, ఫుల్ క్రౌడ్ ఉంది కదా, చూస్తున్నారు కదా. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.